రైట్ సోమాజిగూడ డివిజన్ కి సంబంధించి కేటీఆర్ రోడ్ షో జరుగుతూ ఉన్నది. ఇక్కడ సంబంధించి ఎట్లా ఉన్నది అసలు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పల్స్ ఎట్లా ఉన్నది ప్రజలు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏం చెప్పాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ తరఫున ప్రచారాలు చేస్తూ ఉన్నారు, ఒక పక్క కాంగ్రెస్ విస్తృత స్థాయిలో చేస్తూ ఉన్నది, మంత్రులు తిరుగుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలా భయం ముట్టుకుంది. అలీబాబా అరడజన్ దొంగలు వచ్చి 40 మంది ఇలా ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి, మేము ఆర్థికంగా వృద్ధి వాళ్ళ సొంత ఆర్థిక వృద్ధి కోసం ఈ సీటును కాపాడుకోవాలి. ఈ సీటు ఓడిపోతే మాకు రాష్ట్రంలో ఎసరు పడుతుంది. ఇక్కడ ప్రచారం చేసే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ మాకేడో సీటు ఓడిపోతే ఏడొస్తుందని కానీ ఎవడు ఇలా వాళ్ళు ఎక్కడ ప్రచారం చేసింది లేదు. ఆ యొక్క నవీన్ యాదవ్ కూడా ఇలా ప్రచారం ఎక్కడ కలిసి రాదు. వీళ్ళందరూ కలిసి సీఎం సీటు వడగొట్టడానికి వాళ్ళే ఓడగొట్టడానికి వచ్చారు. ఇలా మీరు స్వచ్ఛందంగా చూస్తా ఉన్నారు. కేటీఆర్ షోకి ఎంతమంది వచ్చినారు, ఎట్లా నిలబడి వెయిట్ చేస్తా ఉన్నారు. ఇలా కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఏం దిక్సూచి చేయబోతా ఉన్నాడు, ఇక్కడ జరుగుతున్న అరాచకాన్ని ఏ విధంగా కళ్ళ కట్టినట్టు చూస్తా ఉన్నాడు. మేము వినాలి, మేము చూడాలి, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు కాకుండా చూసుకోవాలని ఇలా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇలా మీటింగ్ విజయవంతం చేయడానికి వచ్చినారు. ఇది జూబ్లీ హిల్స్ ప్రజలు శాంతి కాముకులు, విద్యావంతులు, ఒక మినీ ఇండియా ఇక్కడ ఏర్పడి ఉన్నారు. అన్ని ప్రాంతాలతో కలిసి ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఈ విజయం రాష్ట్ర దిక్సూచి కాబోతా ఉంది. జూబ్లీ హిల్స్ ప్రజలకు పాదాభివందనం చేసి ఒకటే విజ్ఞప్తి చేయబోతున్నాం. మేము రోజు ప్రచారంలో కూడా ఇదే చెప్తా ఉన్నాం. అమ్మ ఈ రాష్ట్రం ఎక్కడుంది, ఏం జరిగింది, గత 10 కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది, వీళ్ళు వచ్చిన 2 ఏళ్ల తర్వాత వచ్చింది. ఇలా సామాన్యులకు ఇచ్చిన పథకాలు ఏమైనాయి, ఇలా రైతుల అరిగోస ఎక్కడ పోయింది, ఇలా విద్యార్థులు ఏమంటా ఉన్నారు, ఇలా రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, ఇలా ఒక నిరుద్యోగి ఏమంటా ఉన్నాడు, ఒక సామాన్య జీవుడు ఏమంటా ఉన్నాడు, ఒక బిజినెస్ చేసే నాయకుడు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేది వాళ్ళ కళ్ళ కట్టినప్పుడు చెప్తా ఉన్నాం. ఆ దేవుడు ఈ రాష్ట్ర ప్రజల కోశ వింటాడు. ఆ రాష్ట్ర ప్రజలకు ఉపశమనం జరగబోతా ఉంది. విజయం సాధించడం తత్వం. వీళ్లకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ జీవితానికి కోరి కట్టడం ఖాయం అనేది. టీఆర్ఎస్ గెలిస్తే పథకాలు ఆగిపోతాయని చెప్పి బాజాబ్తా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కదా, మరి ఏం చెప్తారు దానికి? ఎవడయ్యే సొమ్మాన్ని పథకాలు ఎవరయ్యే జేబులోకి వెళ్ళిస్తారు? మీ అయ్యే జేబులోకి వెళ్ళిస్తారా? మీ ఇళ్ళకి వెళ్ళి బడ్జెట్ తీసుకొచ్చి పెట్టినా? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచే ఇలా బడుగు బలహీనాల వర్గాలను చూసేసి ఆ రోజు పట్టువారి పాలనలు కానీ అవన్నీ అంతా ముందు ఇచ్చేసి ప్రజలకు చేరువైన విధంగా ఇలా సంక్షేమ పథకాలను కానీ పాలనాపరమైన సంస్కరణలు కానీ అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన ప్రజలకు ఏం చేయాలి, భూమిని మంచి ఇలా అన్ని ఒకరికి తర్వాత ఒకరు పెంచుకుంటూ కేసీఆర్ గారి దగ్గరకు వచ్చే వరకు ఒక స్థాయిని పేద ప్రజలకు ఏ విధంగా చేయాలని చేశారు. ఈ దుర్మార్గులు వాళ్ళు దోసుకోవడానికి సరిపోతలేదని ఇలా సంక్షేమ పథకాలకు ఇలా మంగళం మల్కే చేశాను. ఈ సంక్షేమ పథకాలు మీరు ఇచ్చినవి కాదు, మీ ఇంట్లో ఇచ్చినవి కాదు. ఈ ప్రజలు కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ఇలా ఆ పథకాలు ఏ విధంగా తెలంపుకిస్తే బాగుంటుంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఆయన ముందు గిరిగీసి బరిగీసి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించి ఇలా పథకాలను సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మాట్లాడితే బీఆర్ఎస్ బుల్డోజర్ అంటున్నది, కానీ 10 సంవత్సరాలలోనే బుల్డోజర్ పాలన నడిచిందని పొన్నం ప్రభాకర్ అంటూ TV9 ఇంటర్వ్యూ. ఎక్కడ బుల్డోజర్ తెచ్చిందని కేసీఆర్ గారు? ఎవరు పోయినా ప్రశాంతంగా విద్యుత్తు, నీళ్లు, ఇలా ప్రజలు రైతులకు ఆర్థిక సాయం అందించి, నిరుద్యోగులకు సాయం అందించి, ప్రతి ఒక్కరికి 200 పెన్షన్ 2000 తీసుకొచ్చేసి ఇది ఇచ్చేది ఏ వరకు సరిపోతుందని ఆయన ఒక కమిటీలు వేసి అంచనాలు చేసి ఇలా వ్యవసాయ శాస్త్రవేత్తలు పిలిచి ఈ రాష్ట్రం వ్యవసాయాధిత రాష్ట్రము, ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలి, కరెంట్ నుంచి తీసుకురావాలని చెప్పేసి ఆయన ఒక ప్లాన్ చేసుకొని చేసిండు. మీలాగా బుల్డోజర్లు పంపించి ఇల్లు పడవట్లేదే, మీలాగా రోడ్డు మీద ఉన్న తోడు బండ్లను తీసుకొచ్చి పెట్టలేదే. ఇలా నిరుద్యోగులు, మీకు సపోర్ట్ చేసిన నిరుద్యోగులు ఇలా కంకణం కట్టుకొని తిరుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి, మమ్మల్ని మోసం చేసిరని. కేసీఆర్ గారు ఎవరిని మోసం చేయలేడు. ఆయన ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కానీ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుడు. ఎవరైతే నిరుద్యోగులు తిరుగుతున్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ పంపించారని వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, మరి దానికి ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ పంపిస్తే వాళ్ళు ఎందుకు క్యాండిడేట్లు పడతారండి? బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు, నిరుద్యోగులను కొడుతున్నారు రోడ్ల మీద. ఇలా ఈ నిరంకుశత్వానికి మంగళం వాడాలనే ఇలా విద్యావంతులు ఇలా నిలబడి ఉన్నారు. వీళ్ళు ఏ విధమైన వీళ్ళు పాలన అందిస్తారు అనేది ఈ దౌర్జన్యాలు, ఈ దండనలు, ఈ దమనకాండతోని ప్రజల్లోకి పోతా ఉంది. వాళ్ళు ఎంత చేస్తే వాళ్ళ పతనం అంత నాంది అవుతుంది. ఇలా ఒక విద్యావంతుడు నాకు నౌకరు దొరకలేదు, నాకు ఉద్యోగం దొరకలేదు, నాకు సర్టిఫికేట్లు ఇస్తలేరని రోడ్డు మీదకి వస్తే నువ్వు సర్ది చెప్పి హక్కున చేర్చుకొని నా తమ్ముడు అన్నాన్ని హక్కును చేసుకొని వాళ్ళకి స్వాంతన చేయగలిసిన నాయకుడు నువ్వు ఏం చేస్తా ఉన్నావు? దాడులకు దిగుతా ఉన్నావు, దండన చేస్తా ఉన్నావు. ఇలా మీ అంతం భౌతికంగా అంతం చేస్తానని బెదిరిస్తా ఉన్నారు. ఒక మహిళా క్యాండిడేట్ పట్టుకొని రోడ్డు మీద గీడ్చి కొడతామంటా ఉన్నారు. ఇది మీ సంస్కృతికి నిదర్శనం. ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీకు పాదాభివందనం చేస్తా ఉన్నాం. అమ్మాలారా, అక్కలారా, వీళ్ళ ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన కాంగ్రెస్ది. వీళ్ళ పాలనకు అంతం పలకాలి. కేసీఆర్ గారికి ఈ సీటును బహుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నవీన్ యాదవ్ని రౌడీ అంటున్నారు, కానీ ఆ రౌడీ అనే పదం కూడా మేము
మేము ఆశీర్వాదంగా తీసుకుంటాం అని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్తుండు. ఇదే వచ్చింది వాళ్ళతో వచ్చిన హరికోస అంటే ఇదే. ఎవడైనా ఒక తప్పును సరిదిద్దుకుంటాడు, సరిదిద్దుకొని మంచి మార్గం అవుతాడు. మేము అందుకే చెప్తా ఉన్నాం, ఈ మంత్రులు నవీన్ యాదవ్ను గెలిపించడానికి రాలేదు. నవీన్ యాదవ్ను ఓడగొట్టి సీఎం సీట్ని గుంచాలే, దించేసి మేము ఆ సీఎం సీట్లో కూర్చోవాలి ఇంకో 3 ఏళ్ళని చూస్తున్నారు. అందుకే నవీన్ యాదవ్ గారికి మేము ఒకటే సలహా ఇస్తాం, యువకునివి, భవిష్యత్తు ఉంది, ప్రవర్తన మార్చుకొని మంచిగా ప్రజల్లోకి పోయి సేవ చేస్తే రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉంది. వీళ్ళ మాటలు నమ్మి నువ్వు మోసపోతావు తప్ప నీ ప్రచారాన్ని నమ్ముకో చేసుకొని కాంగ్రెస్ సీఎం సీట్ గుంజుకోవడానికే ఈ మంత్రులు వచ్చారు తప్ప ఇక్కడ గెలిపించడానికి రాలేదు మా వాదన.